వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మళ్లీ నెగటివ్ అభిప్రాయమే వ్యక్తమైంది. సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు విషయంలో సోనియా, రాహుల్ గాంధీలు నో చెప్పినట్టు తెలుస్తోంది. వారిద్దరూ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఒప్పుకోకపోవడమేగా కాక తెలంగాణ సమాజం నుంచి వచ్చిన వ్యతిరేకత, ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని హడావుడిగా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. డామిట్ కథ అడ్డం తిరిగింది. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహ స్థాపన అర్ధాంతరంగా ఆగిపోయింది. సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆగ మేఘాల మీద తెలంగాణ తల్లి విగ్రహం శంకుస్థాపన జరిగింది. తానొకటి తలిస్తే తెలంగాణ వాదులు మరొకటి తలవడంతో రేవంత్ ఆ ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఇక సోనియా, రాహుల్ గాంధీలు కూడా రాజీవ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం టైం ఇవ్వకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఢిల్లీ అధిష్టానం నుంచి ముందు తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించాలనే సంకేతాలు రావడమే ముఖ్యమంత్రి హడావిడికి కారణమనేది ప్రభుత్వ వర్గాల్లో టాక్. మొన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం దగ్గర ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలనే రేవంత్ విజ్ఞప్తిని సోనియా, రాహుల్ ఇద్దరూ తిరస్కరించారట. ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేకే వాళ్ళిద్దరూ వెనకడుగు వేశారనే కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా బయటకు వస్తున్నాయి. ముందు తెలంగాణ సెంటిమెంట్ కు విలువివ్వాలని వాళ్లు సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టంగా సూచించినట్లు పార్టీ వర్గాల భోగట్ట. దాంట్లో భాగంగానే హడావిడిగా సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. సచివాలయం ఎదురుగా ఐలాండ్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు నిర్ణయం తర్వాత వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకే ఆ పరిపాలనా సౌధంలోని బాహుబలి ద్వారం ముందు ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు తూర్పు వైపున మెయిన్ గేట్ దగ్గర భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ సెక్రటేరియట్ లో ప్రవేశించడానికి ఈ ద్వారాన్ని ఉపయోగించడం మానేశారు. ఆయన ఈశాన్య ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తూ అదే ద్వారం గుండా బయటకు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. ఇక అధికారులు కూడా మెయిన్ గేట్ వాడొద్దని, నార్త్ ఈస్ట్ గేట్ నుంచే రాకపోకలు సాగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. కాగా తూర్పున ఉన్న మెయిన్ గేట్ నుంచి బాహుబలి ద్వారం వైపు వెళ్లే దారి ఇకపై ఉండదు. అందుకు బదులుగా గేట్ లోపల కుడి ఎడమ పక్కలకు చీల్చి వాక్వేల్ ను ఏర్పాటు చేయనున్నారు. వాటిని నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ద్వారాలకు వెళ్లే దారులకు కలపనున్నారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహం ముందు దీర్ఘ చతురస్రాకారంలో ఒక ఐలాండ్ నిర్మించి మధ్యలో వాటర్ ఫౌంటైన్లతో సుందరీకరించనున్నారు. ఆ మేరకు నమూనాలు కూడా విడుదలయ్యాయి. వేగంగా పనులు పూర్తి చేసి డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయాలనేది ప్రభుత్వ భావన. మరోవైపు సచివాలయం ముందు కొత్తగా ఏర్పాటు చేసిన ఐలాండ్ లో దివంగత ప్రధాని రాజీవ్ విగ్రహం ప్రతిష్ఠించాలనే సీఎం రేవంత్ నిర్ణయం పెద్ద రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఒకటి పెట్టేసి సోనియా, రాహుల్ గాంధీల దగ్గర మార్కులు కొట్టేయాలన్న ముఖ్యమంత్రి స్కెచ్ రివర్స్ అయింది. తెలంగాణ వాదులు స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన వాళ్లు ఆయన నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకించారు. తెలంగాణ చారిత్రక నేపథ్యానికి, సెంటిమెంట్ కు రాజీవ్ గాంధీకి సంబంధమేంటని నిలదీశారు. మేధావులు, ఉద్యమకారులు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడంపై తమకున్న అభ్యంతరాలను దాంట్లో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆయన విగ్రహ ప్రతిష్టాపన సచివాలయం ముందు కాకుండా మరెక్కడైనా చెయ్యాలని వాళ్లు సూచించారు. సమైక్య రాష్ట్రంలో అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేస్తున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కూడా సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సమీకృత కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి అని ఎప్పుడో నిర్ణయించామని, దశాబ్ది వేడుకల్లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అదే విషయాన్ని స్పష్టంగా ప్రకటించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గుర్తు చేశారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది తామే అని, అప్పుడు సచివాలయం చుట్టూ ఉన్న చెత్తను ఊడ్చేస్తామని అల్టిమేటం కూడా జారీ చేశారు. పరిపాలనా సౌధంలో పనిచేసే ఉద్యోగుల్లో నిరంతరం స్ఫూర్తి నింపేలా దాని ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నంగా అమరజ్యోతిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం, ఆ పక్కనే ఆయన 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడంలోని మర్మాన్ని కేసీఆర్ అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఇవన్నీ విస్మరించి తెలంగాణ వాదులు, ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలకులు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తీవ్ర అభ్యంతరకరమనే విమర్శ ఉంది.
అదీగాక సచివాలయంలో ప్రతిష్ఠిస్తే తెలంగాణ తల్లి ప్రాధాన్యం కోల్పోతుంది అని, జనసామాన్యానికి అక్కడికి వచ్చే సందర్శకులకు అందుబాటులో లేకుండా పోతుందన్నది సగటు తెలంగాణ పౌరుని అంతర్గతం.